మన రోజువారీ జీవితంలో కొన్ని రోజుల్లో మనం చాలా మోటివేటెడ్గా ఎనర్జెటిక్గా ఉంటాం. కొన్ని రోజులు మాత్రం పని చేయాలనే ఆసక్తి ఉండదు. మొబైల్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ అవుతుంది. గోల్స్ ఉన్నా యాక్షన్ ఉండదు. మరికొన్ని రోజుల్లో మైండ్ రెస్ట్ లేకుండా పరిగెడుతుంది. సక్సెస్ కోసం టెన్షన్ పెరుగుతుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది. ఎందుకు మన బిహేవియర్ రోజుకో విధంగా మారుతుంది? మనం లేజీ అవుతున్నప్పుడు లేదా రెస్ట్లెస్ అవుతున్నప్పుడు దాని వెనుక ఉన్న హిడెన్ సైకాలజీ ఫోర్సెస్ ఏమిటి? ఇంకా ముఖ్యంగా ఈ ప్యాటర్న్స్ ని ఎలా అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేయాలి? శ్రీకృష్ణుడు ఈ డీప్ సైకాలజీని గుణత్రయ విభాగ యోగంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రోజు మనం తెలుసుకునేది ఎందుకు మనకు ఎండ్లెస్ డిజైర్స్ వస్తాయి, ఎందుకు లేజినెస్ మరియు ప్రొక్రాస్టినేషన్ వస్తాయి, ఏ విధంగా క్లారిటీ మరియు ఇన్నర్ బ్యాలెన్స్ డెవలప్ చేసుకోవాలి. భగవద్గీత చాప్టర్ 14 గుణత్రయ విభాగ యోగం 7, 8, 9 ఈ 3 శ్లోకాల్లో ఉన్న విజ్డమ్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ మరియు స్పిరిచువల్ సీకర్స్ అందరికీ పవర్ఫుల్ గైడెన్స్ ఇస్తుంది. మీరు వింటున్నది స్వధర్మ పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. ఈ పాడ్కాస్ట్ లో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నది భగవద్గీత విజ్డమ్ ఫర్ మోడర్న్ లైఫ్. యాన్షియంట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ని డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ కి ప్రాక్టికల్ గా అప్లై చేయడం మన గోల్. ఇప్పుడు మనం డైరెక్ట్ గా 7వ శ్లోకంలోకి వెళ్దాం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజః అంటే రజోగుణం. రాగాత్మకం అటాచ్మెంట్ బేస్డ్ డిజైర్, కోరికలతో కూడినది. తృష్ణ లేని దానిపై ఆశ, క్రేవింగ్. సంగము ఉన్నదానిపై మోహం. సముద్భవం ఈ రెండిటి నుండి పుట్టినది, అటాచ్మెంట్. నిబధ్నంతి బైండ్స్ ద ఇండివిజువల్ బంధిస్తుంది, జీవుణ్ణి బంధిస్తుంది. కర్మ సంగేన అటాచ్మెంట్ టు యాక్షన్స్ పనుల పట్ల ఆసక్తితో. రజోగుణం అంటే ఒక నిరంతర ప్రవాహం, కంటిన్యూస్ యాక్టివిటీ. ఇది మనల్ని ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని పరుగెత్తిస్తూ ఉంటుంది. కానీ ఇది రిజల్ట్ ఓరియంటెడ్ కావడం వల్ల పని కంటే ఫలితం మీద ఎక్కువ ఆశ పెంచుతుంది. రజోగుణ క్రియేట్స్ ఎండ్లెస్ డిజైర్ అండ్ అటాచ్మెంట్ టు యాక్షన్. రజోగుణం మనల్ని అంతులేని కోరికలు మరియు పని వైపు నడిపిస్తుంది, కానీ శాంతిని ఇవ్వదు. రజోగుణం ఉన్నప్పుడు మైండ్ ఇలా పనిచేస్తుంది: ఇంకా సక్సెస్ కావాలి, ఇంకా అచీవ్మెంట్ కావాలి, ఇంకా రికగ్నిషన్ కావాలి. ఈ ఎనర్జీ డెవలప్మెంట్ కి యూస్ఫుల్, కానీ ఎక్సెస్ రజస్ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్. అధిక రజోగుణం రెస్ట్లెస్నెస్ కి దారితీస్తుంది. ఒక యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఇమాజిన్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత అతను ఇలా అనుకుంటాడు: ప్రమోషన్ వస్తే లైఫ్ సెటిల్ అని. ప్రమోషన్ వచ్చింది. తర్వాత ఆన్ సైట్ ఛాన్స్ వస్తే లైఫ్ సెటిల్ అని. ఆన్ సైట్ ఛాన్స్ కూడా వచ్చింది. తర్వాత కొన్ని రోజులకి అతను ఇలా అనుకుంటున్నాడు మళ్ళా: ఓన్ హౌస్ ఉంటే లైఫ్ పర్ఫెక్ట్ అని. కొన్ని నెలలు గడిచాయి, ఓన్ హౌస్ కూడా వచ్చింది. నెక్స్ట్ మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయాలి. నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి. లిస్ట్ గోస్ ఆన్. ఒకరోజు అతడు రియలైజ్ అయ్యాడు: డిజైర్ నెవర్ ఎండ్స్. ఇది రజోగుణం సైకిల్. మీరు స్టూడెంట్స్ అయినట్లయితే గుర్తుంచుకోండి, హెల్దీ అంబిషన్ లేదా కాంపిటీషన్ మంచిదే, కానీ కంపారిజన్ వల్ల స్ట్రెస్ పెరగనివ్వకండి. మీరు యంగ్ ఎంప్లాయీస్ అయినట్లయితే కెరీర్ గ్రోత్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ రిమెంబర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ ఇన్నర్ పీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లక్ష్యం లేని పరుగు రజోగుణం అయితే, లక్ష్య శుద్ధితో కూడిన ప్రయాణం సత్వగుణం. మీ పనికి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని, పర్పస్ని జోడిస్తే అది మీలోని రజోగుణాన్ని అదుపు చేసి కెరీర్లో మరియు లైఫ్లో స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు ఆధ్యాత్మిక సాధకులైనట్లయితే యాక్షన్, కర్మ చేయండి, బట్ రిజల్ట్స్ పట్ల అంటే ఫలితాల పట్ల అటాచ్మెంట్ లేకుండా కర్మ చేయటం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం 8వ శ్లోకం విందాం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. తమస్ తమోగుణం. అజ్ఞానజం జననం అంటే పుట్టినది, అజ్ఞానజం అంటే అజ్ఞానం నుండి పుట్టినది, బోర్న్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. మోహనం డెల్యూజన్, భ్రమని కలిగించేది. ప్రమాద సంస్కృత పదం, తెలుగు పదం కాదు. ప్రమాద అంటే నెగ్లిజెన్స్, అజాగ్రత్త. ఆలస్య ఇది కూడా సంస్కృత పదం, తెలుగు పదం కాదు. లేజినెస్ సోమర్తనం. నిద్ర ఎక్సెసివ్ స్లీప్, అధిక నిద్రని. తమోగుణ క్రియేట్స్ లేజినెస్, కన్ఫ్యూజన్ అండ్ ప్రొక్రాస్టినేషన్. తమోగుణం అంటే చీకటి, డార్క్నెస్. ఇది మన వివేకాన్ని కప్పివేస్తుంది. ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిని కలిగిస్తుంది. అధిక నిద్రను మరియు సోమర్తనాన్ని కలిగిస్తుంది. తమోగుణం డామినెంట్ అయినప్పుడు మైండ్ ఇలా ఉంటుంది: తర్వాత చేస్తాను, ఈ పని చేయడం నా వల్ల కాదు, ఇప్పుడు చేస్తే మాత్రం ఏం ఉపయోగం. ఒక స్టూడెంట్
యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై కాలేదు, సెకండ్ అటెంప్ట్లో కూడా రిజల్ట్ రాలేదు. అప్పుడు అతను స్లోగా ఇలా అనుకున్నాడు, ఇది నా డెస్టినీ కాదు. స్టడీ అవర్స్ తగ్గిపోయాయి, మొబైల్ యూసేజ్ పెరిగిపోయింది, కాన్ఫిడెన్స్ తగ్గింది. ఇది తమో గుణం క్రమక్రమంగా ఆ స్టూడెంట్ని కంట్రోల్లోకి తీసుకోవటం. ఒక వ్యక్తి దగ్గర ఒక ఖరీదైన గడియారం ఉంది, కానీ దానికి దుమ్ము పట్టడం వల్ల ముళ్ళు తిరగటం ఆగిపోయాయి. అతను దానికి ఆయిలింగ్ చేయించకుండా, రిపేర్ చేయించకుండా రేపు చూద్దాంలే అని వదిలేశాడు. అది చివరికి తుప్పు పట్టి పనికి రాకుండా పోయింది. మన జీవితం కూడా అంతే. ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం అనేది ఒక స్లో పాయిజన్. చదవాలి కానీ ఇప్పుడే వద్దు, జిమ్కి వెళ్ళాలి కానీ రేపు వెళ్దాం అనే ఆలోచనలే తమో గుణం. ఇది మిమ్మల్ని క్రమక్రమంగా అగాధంలోకి నెట్టేస్తుంది. మీరు స్టూడెంట్స్ అయినట్లయితే క్రమశిక్షణతో కూడిన చిన్న చిన్న అలవాట్లే ఆలోచనలో స్పష్టతను, జీవితంలో విజయాన్ని చేకూరుస్తాయి. తమో గుణం మనల్ని ఒక చోట స్తంభించిపోయేలా చేస్తుంది. మెడిటేషన్ లేదా ధ్యానం మన ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా ప్రవహింపజేస్తుంది. దీనివల్ల మనసులోని మొండితనం, బద్ధకం కరిగిపోయి బుద్ధి చురుగ్గా మారుతుంది. మీరు గనక యంగ్ ఎంప్లాయీస్ అయినట్లయితే రిమెంబర్, ప్రొకాస్టినేషన్ ఈజ్ బిగ్గెస్ట్ కెరీర్ ఎనిమీ. వాయిదా వేయడం అనేది మీలోని తమోగుణ ప్రభావం. దీన్ని జయించాలంటే వెంటనే రాజసిక్ శక్తితో చిన్న పనితోనైనా, ఉదాహరణకి మీ సీట్లోంచి లేచి 5 నిమిషాల పాటు కారిడార్లో నడవటం, క్రియను మొదలుపెట్టి మీ మనసుని నిష్క్రియ నుండి కార్యోన్ముఖం వైపు మళ్లించాలి. భగవద్గీత చెప్తుంది, తమోగుణం ఇచ్చే బద్ధకాన్ని రజోగుణం అనే కర్మతో, యాక్షన్తో ఎదిరించినప్పుడే సత్వగుణానికి అవసరమైన మానసిక స్పష్టత సిద్ధిస్తుంది. మీరు ఆధ్యాత్మిక సాధకులైనట్లయితే మెడిటేషన్ ప్లస్ అవేర్నెస్ తమస్ని డిజాల్వ్ చేస్తాయి. జ్ఞానయుక్తమైన ధ్యానం మరియు నిరంతర ఎరుక, కంటిన్యూస్ అవేర్నెస్ తోడైతే మనలోని జడత్వాన్ని, అజ్ఞానాన్ని నింపుకున్న తమోగుణం మంచులా కరిగిపోతుంది. ఇప్పుడు మనం 9వ శ్లోకాన్ని విందాం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వం, సత్వగుణం, హార్మనీ, క్లారిటీ, స్పష్టత. సత్వం సుఖే, సత్వగుణం సుఖంలో బంధిస్తుంది. రజః కర్మణి, రజోగుణం కర్మలో, పనిలో బంధిస్తుంది. తమః ప్రమాదే, తమోగుణం అజాగ్రత్తలో, సోమర్తనంలో, పొరపాట్లలో బంధిస్తుంది. ప్రతి వ్యక్తిలో ఈ 3 గుణాలు ఉంటాయి, కానీ ఏ గుణం డామినెంట్, అధికంగా ఉందో దాన్ని బట్టే మన భవిష్యత్తు, జీవితం ఉంటుంది. శ్రీకృష్ణ ఎక్స్ప్లెయిన్స్, సత్వ లీడ్స్ టు హ్యాపీనెస్ అండ్ క్లారిటీ, రజస్ లీడ్స్ టు కాన్స్టెంట్ యాక్టివిటీ, తమస్ లీడ్స్ టు లేజినెస్ అండ్ కన్ఫ్యూషన్. సత్వగుణం సుఖ సంతోషాలు, స్పష్టతని ఇస్తుంది. రజోగుణం నిరంతర ప్రయాణం, కోరికల వెంట పరిగెత్తిస్తుంది. తమోగుణం సోమరితనాన్ని, ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిని కలిగిస్తుంది. మన లైఫ్లో ఈ 3 ఎనర్జీస్ కాన్స్టెంట్లీ ఒకదానితో ఒకటి కంపీట్ చేస్తూ ఉంటాయి. మీరు సత్వలో ఉంటే మీ పనిలో స్పష్టత ఉంటుంది, రజస్లో ఉంటే వేగం ఉంటుంది కానీ ఆందోళన ఉంటుంది, తమస్లో ఉంటే అసలు ఎదుగుదలే ఉండదు. మీ మనస్సుని ఒక తోటలా ఊహించుకోండి. అక్కడ 3 రకాల మొక్కలు పెరుగుతాయి. సత్వగుణం ఇది స్పష్టతనిచ్చే మొక్క, రజోగుణం ఇది ఆశయాల, యాంబిషన్ని పెంచే మొక్క, తమోగుణం ఇది సోమర్తనాన్ని, లేజినెస్ని పెంచే మొక్క. ఈ 3 ఏ మొక్క బాగా ఎదుగుతుంది? మీరు ప్రతిరోజు దేనికైతే నీళ్లు పోస్తారో అదే బలంగా పెరుగుతుంది. మిత్రులారా, మనం ఏ ఆలోచనలకి ఎక్కువ సమయం ఇస్తామో, వేటి గురించి ఎక్కువగా మాట్లాడతామో అవే మన మనసులో వెళ్ళునుకుంటాయి. మీరు సోషల్ మీడియాలో సమయాన్ని వృధా చేస్తూ ఉంటే తమోగుణం అనే మొక్కకు నీళ్లు పోస్తున్నట్లు. అలా కాకుండా మీ గోల్స్ కోసం కష్టపడుతూ మెడిటేషన్ చేస్తూ ఉంటే రజోగుణం సత్వగుణాలను పెంచుతున్నట్లు. చివరిగా ఒక ప్రశ్న, ఈరోజు మీ మనస్సులో ఏ మొక్కకు నీళ్లు పోశారు? ఈ మూమెంట్లో మీ మైండ్ని డామినేట్ చేస్తున్న గుణం ఏది? సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా? దీన్ని తెలుసుకోవడానికి నేను ఒక సింపుల్ సెల్ఫ్ అసెస్మెంట్ క్విజ్ని షేర్ చేస్తున్నాను. ప్రతి క్వశ్చన్కి మీ రెస్పాన్స్ని నోట్ చేసుకోండి. మొదటి క్వశ్చన్, ఫ్రీ టైం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ, స్టడీ ఆర్ లెర్న్ సంథింగ్ యూస్ఫుల్. బి, ప్లాన్ నెక్స్ట్ గోల్ ఆర్ వర్క్ రిలేటెడ్ థింకింగ్. సి, random scrolling or sleeping. క్వశ్చన్ నెంబర్ 2, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీ రియాక్షన్? ఏ, లెర్న్ అండ్ ఇంప్రూవ్. బి, వర్క్ హార్డర్ టు విన్. సి, గివ్ అప్.
or avoid thinking about it. Question number 3. మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది? A. Early wake up with clarity. B. Busy planning the day. C. Snooze the alarm multiple times. మీ రిజల్ట్స్ మోస్ట్లీ ఏ వచ్చినట్లయితే మీరు సత్వ డామినెంట్, మోస్ట్లీ బి వచ్చినట్లయితే మీరు రజస్ డామినెంట్, మోస్ట్లీ సి వచ్చినట్లయితే తమస్ డామినెంట్. మిత్రులారా, మీ రిజల్ట్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఏ గుణంలో ఉన్నారో గుర్తిస్తేనే కదా దాన్ని మార్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. సత్వగుణం, రజోగుణం లేదా తమోగుణం. ఈ అవేర్నెస్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఫస్ట్ స్టెప్. వచ్చే ఎపిసోడ్లో ఈ గుణాలను దాటి గుణాతీత స్థితికి ఎలా వెళ్ళాలో చర్చిద్దాం. స్టే ట్యూన్ టు స్వధర్మ పాడ్కాస్ట్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఎపిసోడ్ వాల్యుబుల్, సబ్స్క్రైబ్ టు స్వధర్మ పాడ్కాస్ట్. షేర్ విత్ సమ్మన్ హూ ఈజ్ సెర్చింగ్ ఫర్ క్లారిటీ ఇన్ లైఫ్. మీకు ఈ ఎపిసోడ్ ఉపయోగకరంగా అనిపిస్తే స్వధర్మ పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో స్పష్టత కోసం వెతుకుతున్న వారికి దీన్ని షేర్ చేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.